మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఈరోజు మీరు? ఎందుకు వేయలే చెప్పండి, మీకు ఓట్లు ఎందుకు వేయలే? ఇక ఏమన్నట్టు ఇక ఇవన్నీ పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ప్రజలు మా ముఖం మీద ఉంచేటట్లున్నారు. పైగా మాకు అది సిట్టింగ్ సీటు, ఇక అక్కడ ఓడిపోతే మా పార్టీ యొక్క మనుగడనే కష్టమవుతుంది. మా పార్టీ కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చినాయి. పార్లమెంటుకు వచ్చే వరకు గుండు సింగ్ వచ్చింది. ఆ తర్వాత కంటోన్మెంట్కు ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా మేము ఓడిపోయినాం. ఇక జూబ్లీహిల్స్లో కూడా ఓడిపోతే ఇప్పటికే మా అయ్య ఫామ్ హౌస్కు పరిమితమైన ముఖం చూపుకోలేక ఇక మరి మా పరిస్థితి ఏంది? ఒక పక్క మా చెల్లెలు మా ముఖం మీద ఉమ్ముస్తున్నది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది. 100,000 కోట్ల రూపాయలు హరీష్ రావు సంపాదించుకున్నాడు, సంతోష్ రావు సంపాదించుకున్నాడు. ఇవన్నీ చెప్తానున్నారు. ఒక పక్క కవిత, ఈ పార్టీలో నాకు గౌరవం లేదు, నా గౌరవానికే భంగం కలిగిందని ఆమె మీడియా ముందు వచ్చి కంటతాడి పెడితే, తోడ పుట్టిన చెల్లెలు కంటతాడి పెట్టినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, ఆమెను పట్టించుకోలేదు. కానీ ఇక జూబ్లీహిల్స్కి వచ్చేసరికి ఎక్కడ లేని సెంటిమెంటు. పాపం ఆమె అమాయకురాలు, మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్య, ఆమెను తీసుకొని వచ్చి వీళ్ళ బతుకు కోసం వీళ్ళు బాగుపడడానికి ఆమెను అడ్డం పెట్టుకొని అనవసరంగా ఆమెను, ఇప్పటికీ ఆమె భర్త పోయి ఆమె పుట్టాడు దుఃఖంలో ఉంటే పుండు మీద కారం చల్లినట్ల మళ్ళొక్కసారి ఆమెను తీసుకొని వచ్చి ప్రజల ముందర పెట్టి నీవు ఏడుస్తావా లేదా అని ఆమె మెడ మీద కత్తి పెట్టి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయం ఎవడన్నా చేస్తాడా డ్రామారావు? కనీసం సిగ్గు ఉండాలే కదా, కనీసం అవగాహన ఉండాలే కదా, కనీసం సోయి ఉండాలే కదా. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మరి నువ్వు గెలిచి ఏం బీక్తావు? ఎందుకు ఆమెను ఏడిపిస్తున్నావు? జనం నవ్వుకుంటున్నారు.